హాయ్ వ్యూయర్స్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ అండి. T3 రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. నేను లాస్ట్ 15 yearsగా జనరల్ డెంటిస్ట్రీ ప్రాక్టీస్ చేస్తున్నాను. మన క్లినిక్లో వచ్చిన ఇష్యూస్ అండ్ వేరియస్ కంప్లైంట్స్ పేషెంట్స్ నుంచి వచ్చిన వాటిని అడ్రస్ చేస్తే వీడియో సిరీస్ అనేది చేస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే డిఫరెంట్ మిత్స్ అనాలండి, అపోహలు. అలైనర్స్ వాడినప్పుడు కామన్ పబ్లిక్లో ఉన్న డిఫరెంట్ మిత్స్ అండి, వాటి గురించి ఈ వీడియో సిరీస్ చేస్తాం. ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది వన్ ఆఫ్ ద మిత్ ఏంటంటే కనుక అలైనర్స్ అనేవి బేసిక్ కేసెస్ అంటే మైల్డ్ కేసెస్ మాత్రమే కరెక్ట్ చేస్తాయి, కాంప్లెక్స్ కేసెస్ని అలైనర్స్తో కరెక్ట్ చేయలేము అనే ఒక మిత్ ఉందండి. దాని గురించి అడ్రస్ చేస్తూ నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. అలైనర్స్ అంటే పర్టికులర్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు కదా, ట్రాన్స్పరెంట్ షీట్స్తో ఒక సెట్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. డిఫరెంట్ కేస్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి. కాంప్లెక్స్ కేస్ అయితే ఎక్కువ అలైనర్స్ పడతాయి, మైల్డ్ తక్కువ మూమెంట్స్ అవ్వాలంటే తక్కువ అలైనర్స్ పడతాయి. లాజిక్గా ఇక్కడ ఏం జరుగుతాయంటే ప్రతి అలైనర్ నుంచి నెక్స్ట్ సెట్కి వెళ్ళేప్పుడు ఫస్ట్ అలైనర్లో ఫర్ సపోజ్ 0.1 millimeters మూమెంట్ జరిగింది అంటే నెక్స్ట్ అలైనర్లో నెక్స్ట్ 0.1 mm మూమెంట్ అనేది జరుగుతుందండి. అండ్ ఈ మైనర్ కరెక్షన్స్ మాత్రమే అవుతాయి అనడానికి రీజన్ ఏంటి అంటే కనుక తక్కువ కరెక్షన్స్ ఉన్నప్పుడు కనుక తక్కువ సెట్స్లోని ఈజీగా మీరు డిఫరెన్స్ నోటీస్ చేయగలుగుతారు, త్వరగా ట్రీట్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా రిజల్ట్స్ ఫాస్ట్గా అచీవ్ చేసి ఈజీగా మీకు నోటీసబుల్ చేంజెస్ అనేవి వస్తాయండి. అదే కాంప్లెక్స్ కేసెస్కి వచ్చేసరికి అలైనర్లో ఉన్న ఒక రకమైన డిసడ్వాంటేజ్ అనొచ్చు, డ్రాబ్యాక్ అనొచ్చు ఏంటంటే కనుక కాంప్లెక్స్ మూమెంట్స్ని కాంప్లెక్స్ కరెక్షన్స్ని ఒకటేసారి కరెక్ట్ చేయలేదు అలైనర్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక రొటేటెడ్ టూత్ ఉందనుకోండి, ఇలా ఉన్న టూత్ని స్లోగా చేయడానికి టైం పట్టేస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ దాని పొజిషన్ మార్చడానికి టైం పడుతుంది. కాంప్లెక్స్ మూమెంట్స్ ఒకటేసారి అనేవి జరగవండి, దానివల్ల మీకు బాగా టైం పట్టడం అనేది జరుగుతుంది సివియర్ అబ్నార్మాలిటీస్ ఉన్న కేసెస్లో. సో అందరూ ఏమనుకుంటారంటే సివియర్ అబ్నార్మల్ కేసెస్లో బ్రేసెస్తో చేసుకుంటే కరెక్ట్ అనేది డాక్టర్స్ ఒపీనియన్, ఎందుకంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి మూమెంట్స్ అన్నీ కాబట్టి. దానికి వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే మైనర్ కరెక్షన్స్ అయితే చేసేసుకోవచ్చు, సివియర్ కరెక్షన్స్ అయితే బ్రేసెస్తో చేసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ ఒరిజినల్ ఏంటి అంటే ఇంకా అలైనర్తో అన్ని రకాల మూమెంట్స్ చేయొచ్చండి, కానీ టైం టేకింగ్ మూమెంట్ని గ్రాడ్యువల్గా మూవ్ చేసుకుంటూ అలైనర్కి రావాలి కాబట్టి టైం తీసుకుంటాం తప్పితే అలైనర్స్లో మైల్డ్ నుంచి మోడరేట్ అండ్ సివియర్ కాంప్లెక్స్ అంటే కొన్ని టీత్కి ఇక్కడ ప్రీమోలర్స్ 4 వైపులా తీసి ఆల్ 4 ఎక్స్ట్రాక్షన్ అంటామండి, అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి అలైన్మెంట్ అన్నీ నీట్గా వెనక్కి వెళ్ళి ఆ స్పేస్ క్లోజ్ అయ్యేంత వరకు అన్ని కాంప్లెక్స్ మూమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.